సూడో వెక్టర్ని యాక్సియల్ వెక్టర్ అని కూడా అంటారు. యాక్సియల్ వెక్టర్. సూడో మీన్స్ ఇమాజినరీ వెక్టర్. ఒక డిస్క్ తీసుకుందాం. ఈ డిస్క్ రేడియస్ ఆర్ ఈ డైరెక్షన్లో ఉంది, పోలార్ పొజిషన్ వెక్టర్. ఒక ఫోర్స్ అప్లై చేశాను డిస్క్ పైన ఈ డైరెక్షన్లో. డిస్క్ రేడియస్ ఇన్ దిస్ డైరెక్షన్, ఫోర్స్ is applied in this direction. Now the disc rotates. That rotating effect is called as torque. టార్క్ అంటారు దాన్ని. ఈ టార్క్ అనేది సూడో వెక్టర్ క్రియేట్ అయింది, అప్పటికప్పుడు క్రియేట్ అయిన వెక్టర్స్ని సూడో వెక్టర్స్ అంటాం. ఎలా క్రియేట్ అయ్యింది? రేడియస్ ఫోర్స్ వెక్టర్స్ వలన సూడో వెక్టర్ క్రియేట్ అయింది. ఈ రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే సూడో వెక్టర్ వస్తుంది. అంటే టార్క్ ఈజ్ అ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ రేడియస్ వెక్టర్ అండ్ ఫోర్స్ వెక్టర్. ఈ క్రాస్ ప్రోడక్ట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫాలో అవుతుంది. అంటే ఆర్ క్రాస్ ఎఫ్ ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద టార్క్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎఫ్ క్రాస్ ఆర్ చేస్తే యూ విల్ గెట్ ద టార్క్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, నెగిటివ్ టార్క్ వస్తుంది. సో టార్క్ ఈజ్ అ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ రేడియస్ వెక్టర్ అండ్ ఫోర్స్ వెక్టర్, దట్ ఈజ్ అ సూడో వెక్టర్. అట్లాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఏ సూడో వెక్టర్. అప్పటికప్పుడు క్రియేట్ అవుతుంది. ఒక కారు హైవేలో పోతుంది స్ట్రైట్ లైన్లో, సడన్గా టర్న్ తీసుకుంది. టర్న్ తీసుకోగానే ఏ ఫోర్స్ విల్ యాక్ట్ అవే ఫ్రమ్ ద సెంటర్, దట్ ఈస్ కాల్డ్ అ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇట్ విల్ బి క్రియేటెడ్ దేర్ ఇట్ సెల్ఫ్, అప్పటికప్పుడు క్రియేట్ అవుతుంది. దాన్ని సూడో వెక్టర్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇట్లాగా మనకి టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయి సూడో వెక్టర్. నౌ లెట్ us see the laws of vector addition. ఓకే, వెక్టర్ ఎడిషన్ ఎలా చేస్తారో ముందర చూద్దాం. వెక్టర్ ఎడిషన్. వెక్టర్ ఎడిషన్. ఫస్ట్ వన్, I am taking a vector, another vector b. రెండుని యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి ఒక రూల్ ఉంది. ఫర్ ది head of the first vector, tail of the second vector is to be connected without changing the direction. From the tail of first vector, head of second vector, single line is drawn, that is the resultant vector. C is equal to A vector plus B vector. కానీ ఈ రెండు కొలీనియర్ వెక్టర్స్. కొలీనియర్ వెక్టర్స్కి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే వెక్టర్ ఎడిషన్, ఆల్జీబ్రాయిక్ ఎడిషన్ విల్ బి సేమ్. అంటే రెండు వెక్టర్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే రిజల్టాంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, రెండు వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్స్ యాడ్ చేసినప్పుడు వచ్చే న్యూమరికల్ వాల్యూ ఈక్వల్గానే ఉంటాయి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎడిషన్ అన్నమాట. సో ఇక్కడ మనం రూల్ అది రాసుకోవచ్చు. ఫర్ కొలీనియర్ వెక్టర్స్, ది వెక్టర్ ఎడిషన్ and algebraic addition is same. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎడిషన్. సెకండ్ వన్, రెండు వెక్టర్స్ తీసుకుంటున్నాం, ఏ ఒక వెక్టర్, బి ఒక వెక్టర్. రెండింటిని యాడ్ చేయాలి. ఏ వెక్టర్ని తీసుకుందాం. బి వెక్టర్ని యాడ్ చేయాలంటే ఫర్ ది హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టర్ సెకండ్ వెక్టర్ టెయిల్ యూస్ టు బి కనెక్టెడ్, ఇలా వచ్చింది. ఏ వెక్టర్ టెయిల్ నుంచి బి వెక్టర్ హెడ్ వరకు ఒక లైన్ గీస్తున్నా, దట్ ఈస్ సి. ఇది రిజల్టాంట్ వెక్టర్. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ షేప్ ఎలా ఉంది? ట్రయాంగిల్ లాగా ఉంది. అంటే టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ టూ వెక్టర్స్. ద థర్డ్ సైడ్ రిప్రజెంట్స్ ద రిజల్టాంట్ వెక్టర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. రెగ్యులర్ డైరెక్షన్కి ఇది ఆపోజిట్గా ఉంది. రెగ్యులర్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద రెగ్యులర్ డైరెక్షన్, దానికి ఆపోజిట్గా ఉంది. సో ఇది ట్రయాంగిల్ లా. ట్రయాంగిల్ లా అంటారు. అలాగే టూ కంటే త్రీ వెక్టర్స్ తీసుకున్నాం. ఇంకొక వెక్టర్, ఏ వెక్టర్ ఒకటి, బి వెక్టర్ అండ్ సి వెక్టర్. A vector is represented by one side of the triangle, B vector represents by another side, C vector represents the third side. ఇక్కడికి వచ్చి ఆగింది. అంటే ఇక్కడ రిజల్టాంట్ వెక్టర్ లేదు మనకి. కరెక్ట్ హెడ్ ఆఫ్ దిస్ థర్డ్ వెక్టర్ టచెస్ ది టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టర్.
నో రిజల్టాంట్ వెక్టర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఏమొస్తుంది 0. అప్పుడు బాడీ ఎటు మూవ్ అవ్వదు. ఆ పొజిషన్ని ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. ఈక్విలిబ్రియం స్టేట్. సో when 3 sides of a triangle represents 3 vectors in regular order, the system will be in equilibrium state. ఇది ట్రయాంగిల్ లా అంటాం. ఓకే, ట్రయాంగిల్ లాకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ ఏమిటో చూడండి ఒకసారి. ట్రయాంగిల్ లా ఫస్ట్ స్టేట్మెంట్ ట్రయాంగిల్ లాలో when the two sides of a triangle represents two vectors, then the third side represents the resultant vector in magnitude but opposite in direction. Opposite in direction. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఆర్ రెండవది when the 3 sides of a triangle represents 3 vectors in regular order, then the system will be in equilibrium state. Equilibrium state. ఇది సెకండ్ స్టేట్మెంట్ అంటాం. రైట్, నోట్ డౌన్ దిస్ వన్. నెక్స్ట్ విల్ సి పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్. పాలిగాన్ లా చాలా వెక్టర్స్ తీసుకుందాం. ఏ, బి, సి, డి అండ్ ఈ. వీటిని యాడ్ చేయాలి. ఫస్ట్ వెక్టర్ ఏ, సెకండ్ వెక్టర్ బి, థర్డ్ వెక్టర్ సి, ఫోర్త్ వెక్టర్ డి, ఫిఫ్త్ వెక్టర్ ఈ యాడ్ చేయాలి. ఫ్రమ్ టెయిల్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్, హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టర్ ఒక లైన్ గీస్తున్నాం. దిస్ ఈజ్ ద రిజల్టాంట్ వెక్టర్ ఎఫ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ. ఇది పాలిగాన్ లా. ఇది కూడా ఒక వెక్టర్ తీసుకున్నాను అనుకోండి. నౌ ఇట్ టచెస్ ది స్టార్టింగ్ పాయింట్. ద రిజల్టాంట్ వెక్టర్ 0, సిస్టమ్ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్. దీని పాలిగాన్ లా అంటారు. అంటే when the all sides of a polygon represents the vectors, then the closing end represents the resultant vector in magnitude but opposite in direction. Opposite in direction. Okay, this is a polygon law. దీని మీద ఒక్కసారి క్వశ్చన్ ఇచ్చారు. when 12 forces యాక్టింగ్ అనే పార్టికల్, ఒక పార్టికల్ మీద 12 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. at an angle of
30 degrees between two successive forces. What is the resultant force అన్నారు. అన్ని ఫోర్సెస్ ఆపోజిట్గా ఉన్నాయి, ఒకదాని ఒకటి ఆపోజిట్గా ఉన్నాయి. మోర్ ఓవర్ 12 ఫోర్సెస్ కాబట్టి 12 into 30 360 degrees అయిపోతుంది. నో రిజల్టాంట్ ఫోర్స్ అంటే రిజల్టాంట్ ఫోర్స్ ఈస్ 0. అంటే వెన్ 12 forces of F each acts at an angle of 30 degrees between two successive forces then the resultant is 0. అదే మనము 11 ఫోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎట్లా తీసుకున్నాం 11 ఫోర్సెస్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్ ఎఫ్, ఇదొక ఫోర్స్ ఎఫ్, దీంట్లో ఒక ఫోర్సే తీసుకుంటున్నా ఎఫ్, ఈ ఒక ఫోర్స్ ఎఫ్, ఇక్కడ మళ్ళీ 2 ఫోర్సెస్ ఎఫ్. ఓకే, ఇక్కడ కూడా 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఇట్లా 11 ఫోర్సెస్ తీసుకున్నాం. 11 ఫోర్సెస్, ఇక్కడ ఒక ఫోర్స్ లేదు. ఇప్పుడు ఆపోజిట్ ఫోర్సెస్ అన్నీ క్యాన్సిల్ అయితే ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, కానీ దీన్ని క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ ఫోర్స్ లేదు. ఈచ్ ఫోర్స్ అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees అంటే 11 into 30 330 degrees అయింది. 330 degrees, ఓన్లీ 330. కాబట్టి రిజల్టాంట్ ఫోర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ కాలేదు కాబట్టి ఇది రిజల్టాంట్ ఫోర్స్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. అంటే వెన్ 11 ఫోర్సెస్ యాక్ట్స్ దెన్ ద రిజల్టాంట్ ఈస్, అంటే ఈచ్ 30 degrees యాజ్ యూజువల్, దెన్ ద రిజల్టాంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది. రైట్, ఇది పాలిగాన్ లా మీద ఒకసారి ఇచ్చారు. రైట్, నోట్ డౌన్ దిస్ వన్. నౌ లెట్ us see the next law, parallelogram law అంటారు. ఇది ఇంపార్టెంట్, parallelogram law. ఇక్కడ మనం ఒక parallelogram తీసుకుందాం. This is a parallelogram. It is represented by two vectors A and B which are at an angle theta. The diagonal represents the resultant vector. Diagonal resultant vector ni represent చేస్తుంది R. అంటే when two adjacent sides of parallelogram represents two vectors, the diagonal represents the resultant vector in magnitude ఇంత ఉంటుంది, డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. బోట్ ఇదే లా ఫాలో అవుతుంది. ఒక బోట్ తీసుకున్నాం, 2 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. బోట్ విల్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్ బికాస్ ద రిజల్టాంట్ ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ ద డైరెక్షన్ అకార్డింగ్ టు పారలాగ్రామ్ లా. బో అండ్ యారో ఇవన్నీ కూడా దీని మీద వర్క్ చేస్తాయి. సో స్టేట్మెంట్ ఏమిటి, వెన్ ద టూ అడ్జసెంట్ sides of a parallelogram represents two vectors, then the diagonal represents the resultant vector. In magnitude and direction. ఇది స్టేట్మెంట్. అంటే రిజల్టెంట్ వెక్టర్ ఆన్ అనేది ఏబీలు కలిపితే వచ్చేది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వెక్టర్ ప్లస్ బి వెక్టర్. పైన బార్ రాస్తే వెక్టర్ అవుతుంది, బార్ లేకపోతే మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. రైట్, దీని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏమిటి, మ్యాగ్నిట్యూడ్
రెండింటిని వెక్టర్ ఫామ్లో ఇచ్చారనుకోండి. ఫస్ట్ మెథడ్ ఏమిటంటే వెక్టర్ ఫామ్లో ఇచ్చారు అంటే a ఈజ్ ఈక్వల్ టు సమ్ 2i ప్లస్ 2j, b ఈజ్ ఈక్వల్ టు ij ప్లస్ j. I, j, k are unit vectors along the x-axis, y-axis, z-axis. ఇది 3i ప్లస్ 3j వచ్చింది a ప్లస్ b. దీని మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక ఫార్ములా తర్వాత వస్తుంది రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 3√2. ఇది మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ నెవర్ బి నెగిటివ్, ఆల్వేస్ పాజిటివ్. సో మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఎలా వచ్చింది మనకి? రిజల్టాంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ముందర రెండు వెక్టర్స్ని యాడ్ చేయాలి, a ప్లస్ b. యాడ్ చేసిన తర్వాత దాని మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ కనుక్కుంటే మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. రెండోది ఏబీలు రెండిటి మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చారు రెండిటి మధ్య. సో దానికి ఫార్ములా రిజల్టాంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఇది ఇంపార్టెంట్. ఇది రిజల్టాంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. When two vectors magnitudes are given, angle is given, right? ఇది రిజల్టాంట్ వెక్టర్. ఒక్కోసారి ఏబీలు ఈక్వల్ ఇస్తాడు అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, రెండు ఈక్వలే 5 అట్లాగా రెండింటిని బదులుగా పి రాద్దాం. అప్పుడు రిజల్టాంట్ వెక్టర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏమవుతుంది మ్యాగ్నిట్యూడ్ పి స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ 2p స్క్వేర్ కామన్ తీసేద్దాం, 1 ప్లస్ కాస్ థీటా వచ్చింది. ఇక్కడ ఇదొక ఫార్ములా. ఈ 1 ప్లస్ కాస్ థీటా బదులుగా మనము 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 కూడా రాయొచ్చు. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2p స్క్వేర్ ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఎందుకని? బట్ 1 ప్లస్ కాస్ థీటా ప్లేస్లో మనము 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 రాసుకుంటాం. 2 ఇంటూ 4 రూట్ ఎంత అవుతుంది? 2. పీ స్క్వేర్ రూట్ పీ, కాస్ స్క్వేర్ థీటా బై 2 రూట్ కాస్ థీటా బై 2. ఇది ఫార్ములా వెన్ 2 ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ వెక్టర్స్ ఆర్ గివెన్. 2p కాస్ థీటా బై 2 రిజల్టాంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. ఇప్పుడు రిజల్టాంట్ వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉంది అది చెప్పడానికి ఇక్కడ ఫస్ట్ వెక్టర్తో చేసే యాంగిల్ని తీసుకుంటాం. రిఫరెన్స్గా ఫస్ట్ వెక్టర్ తీసుకుని దాంతో చేసే యాంగిల్ 0 అనుకోండి. రిజల్టెంట్ వెక్టర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్. యాంగిల్ 45 ఈ డైరెక్షన్, యాంగిల్ 90 ఈ డైరెక్షన్. అట్లాగా అంటే డైరెక్షన్ కూడా మనకు వస్తుంది. డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఆల్ఫా యాంగిలే డైరెక్షన్ చెప్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు an inverse b sin theta by a plus b cos theta. This is a formula for the direction of the resultant vector, magnitude as well as direction. Magnitude formula, direction formula. Very important. Note down this one.